టేస్టీగా ఉండే కోకోనట్ అండ్ మిల్క్ ఐస్ క్రీమ్ ఈరోజు చేసి చూపిస్తున్నాను గైస్. దానికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ నిండా పాలు తీసుకున్నాను. ఈ గ్లాస్ పాలు తీసుకొని అవి కొద్దిగా బాయిల్ చేసుకుందాము. ఈలోపు మనము దీంట్లోకి కొన్ని పాలు తీసుకొని కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని, ఈ పాలు కొద్దిగా బాయిల్ అవుతాయి కదా, దీంట్లో ఈ మిక్చర్ని కలుపుకుందాము. ఇవి మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. స్మూత్ పేస్ట్ లెక్క ఉండాలి. ఉన్న తర్వాత దీంట్లోకి కొద్దిగా చక్కెర వేసుకోవాలి. ఒకసారి లాస్ట్కి టేస్ట్ చూసి ఒకవేళ షుగర్ సరిపోతే ఇంకొంచెం కలుపుకోండి, మీకు టేస్ట్ తగ్గట్టు. పిల్లలు కాబట్టి తినేది నేను లైట్గా వేసాను. వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఇదంతా ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు తిప్పుకోవాలి. మంచిగా కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను. ఆ టైం వరకు దాన్ని కలుపుతూ ఉండాలి గైస్. ఈ స్టీల్ ఐటమ్స్ తీసుకుంటారు కానీ నాకైతే నచ్చలేదు. ఇది ఎంత సిమ్లో పెట్టినా సరే మాడుతున్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా చుట్టుపక్కల ఎలా వస్తుందో. దీని కాస్ట్ వచ్చేసి 650 పడింది నాకు. అయినా కానీ దీని క్వాలిటీ నాకేం నచ్చలేదు గైస్. ఇప్పుడు అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కోకోనట్ని మిక్సర్ చేసుకున్నాం కదా, అది చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ ముక్కలకి తగ్గట్టుగా వాటర్ చూసుకొని పోసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి గైస్. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే మంచిగా ఉండదు టేస్ట్ అనేది. చూసారుగా, అవి కొంచెం మునిగే వరకు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్నది మిశ్రమం కూల్ అవుతుంది. అందులోకి మనం ఇప్పుడు ఇవి కూల్ అయిన తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసేసి మరొకసారి మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది మొత్తం. దీన్ని ఇప్పుడు మనము మౌల్డ్స్లోకి వేసుకుందాము. నేనేస్తా అని మా పిల్లలు అంటున్నారు. ఇప్పుడు ఇలా ఒక్కో దాంట్లోకి అలా మొత్తం 6 మౌల్డ్స్లోకి మనం వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గైస్. మీరు కూడా ఈ సమ్మర్కి మీ పిల్లలకి కోకోనట్ ఏమన్నా, ఇప్పుడు పండగలకు కానీ దేనికైనా మనం కొబ్బరి కొడుతూ ఉంటాం కదా కాయలు, అప్పుడు దాన్ని ఇలా పిల్లలు సమ్మర్కి ఐస్ క్రీమ్ కావాలని అడుగుతారు కాబట్టి హెల్తీగా మనం ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలా కొబ్బరి చిప్పలో కూడా వేసాను. ఇంకా కొంచెం మిగిలితే దాన్ని ఒక కంటైనర్లో వేసుకొని పెట్టుకున్నాను. నైట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా మనం ఓపెన్ చేస్తున్నాము. దీన్ని ఇలా వెంటనే ఓపెన్ చేస్తే రాదు. ఇలా వాటర్లో కానీ మన హ్యాండ్స్తో రబ్ చేసినట్లయితే ఈజీగా మనకి ఊడొస్తుంది ఐస్ క్రీమ్ అనేది. వీళ్ళైతే ఎప్పుడు తినాలా అని, ఐశ్వర్య అయితే ఫస్ట్ నేను తీస్తా అని చెప్పి తీస్తుంది. వాటర్లో పెట్టి ఇలా తీసాను. మొత్తానికి తీసేసింది. నెక్స్ట్ టేస్ట్ చూస్తుంది. బాగుందని చెప్తుంది. సూపర్ అనమంటే నన్ను చూసి సూపర్ అని పెడుతుంది. నిజంగా నేను కూడా టేస్ట్ చేశాను కదా గైస్, చాలా బాగుంది టేస్ట్.